సో ఫ్యాన్స్ అంతా కూడా పాసెస్ తో రెడీగా ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఎవరి చేతిలో చూసినా లోపలికి వెళ్ళడానికి కావాల్సిన పాసెస్ అయితే ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా అల్లరి చేస్తున్నారు. హాయ్. సో ఎక్కడి నేను నుంచి వచ్చారండి? కడప నుంచి వచ్చానండి. సో మా ఫ్రెండ్ ఇక్కడ ఉంటాడు. సో ఈ రోజు ఈవెంట్ ఉందంటే అదే పనిగా కడప నుంచి వచ్చాను. సో ఇండియా నన్ను చూడడానికి చాలా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి మూవీ కదా, సో ఈ మూవీ పైన మీకు ఎట్లా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? విజయశాంతి గారు కూడా ఉండాలి కాబట్టి తప్పకుండా హిట్ అవుతుంది అనుకుంటున్నాము. ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎన్టీఆర్ కూడా ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి బాగా హిట్, ఇంకో కొంచెం హిట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఫ్యాన్స్ అంతా ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ మూవీ హిట్ అవ్వాలి అందుకోసమే మేము వచ్చాము, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు వారిని చూడడానికి ఇలా వచ్చామని చెప్తున్నారు. సో ఇంకొంతమంది ఫ్యాన్స్ తో మాట్లాడదాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మేడం. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్టీఆర్ ని చూడడానికి వచ్చారా? సో లోపలికి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం ఉంది. మరి మీ దగ్గర పాసెస్ అన్ని ఉన్నాయా? ఏం పాసెస్ ఉన్నాయి మీ దగ్గర? సెలబ్రిటీ పాస్. ఓకే, ఇది సెలబ్రిటీ గేట్ కాబట్టి సెలబ్రిటీ పాసెస్ అన్ని రెడీ చేసుకుని ఉన్నారు. ముగ్గురికి ఉన్నాయా? ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా గోల్ చేయబోతున్నారు? జై ఎన్టీఆర్ అంటాం గట్టిగా అంతే. ఎలా అంటారు చెప్పండి? జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అంతకు మించిన జోష్ ఉంటది అక్కడికి అన్న వచ్చిన తర్వాత. ఇప్పుడున్న జోష్ కంటే 200%, 300% అన్నం చూసిన తర్వాత ఇంకా జోష్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఇంకా ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. ఆ లైవ్ లో చూస్తేనే తెలుస్తుంది, కానీ మాటల్లో చెప్పడానికి రావట్లేదు అది ఎట్లా అనేది. ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసారా, అంటే చూడడం జరిగిందా? కలిశాను, ఫోటో దిగాను. బట్ మేము ఇంకా దిగలేదు అన్నతో ఫోటో. చూస్తున్న ఫస్ట్ టైం నేను చూడడం అన్నయ్య. కళ్యాణ్ రామ్ అన్నతో ఫోటో దిగాను. వాల్ పేపర్ ని పెట్టేసుకున్నారనమాట. గుండెలో పెట్టింది కనపడదుగా మేడం, అందుకే వాల్ పేపర్ మీద పెట్టుకున్నాం అనమాట. అక్కడైనా కనిపిస్తుంది అని. వాట్ ఏ క్యాచీ లైన్. గుండెలో ఉన్నది ఎవరికి కనిపించదు, అందుకోసమే వాల్ పేపర్ పెట్టాయని కూడా చెప్పేసి చాలా గోలగా చేసేస్తున్నారనమాట. ఆల్రెడీ హైటెక్ సిటీ అంటేనే ఫుల్ రష్ ఏరియా అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ తో ఇంకా రష్ పెరిగిపోయింది. సో ఇంకొంతమంది ఫ్యాన్స్ తో మాట్లాడదాం. హలో, హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? కావల్ నుంచి వచ్చాను. కావల్ నుంచి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఈ ఈవెంట్ కోసం వచ్చారా? నైస్. లోపల సెలబ్రిటీ పాస్ దొరికింది. ఎలా లక్కీగా? ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు కెమెరా డిపార్ట్మెంట్, అతని ద్వారా సెలబ్రిటీ పాస్ దొరికింది. దట్స్ వై ఐ యామ్ సో హ్యాపీ, ఫీలింగ్ హ్యాపీ. ఇంకా బయటే ఉన్నారు, లోపలికి వెళ్ళ ముందే హ్యాపీనా మీకు? చాలా హ్యాపీ. పాస్ దొరికితే లోపలికి వెళ్ళిపోయినట్టే ఆటోమేటిక్ గా. చాలా హ్యాపీగా ఉన్నాము. అంటే ఇంకా లోపలికి వెళ్ళ ముందే ఇంత హ్యాపీ ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటదో. ఇది 6th టైం చూస్తున్నాను ఎన్టీఆర్ ని. ఎన్నిసార్లు అయినా నెల్లూరు నుంచి ఖచ్చితంగా వస్తాను ఎన్టీఆర్ ని చూడడానికి, మిస్ అవ్వను. కలిసి ఫోటో తీయడం లేదు, ఇంకా ఏం లేదు. అలాంటి ట్రై చేయాలి. హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. మనం కర్ణాటక వాళ్ళతో మాట్లాడాము, కోనసీమ వాళ్ళతో మాట్లాడాము, నెల్లూరు జిల్లా వాళ్ళతో మాట్లాడాము. వీళ్ళందరి ఇంటెన్షన్ ఒకటే, జూనియర్ ఎన్టీఆర్ ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. నేను మా అన్నని చూడాలి, మా అన్నతో ఫోటో దిగాలి, అది వాల్ పేపర్ గా ఉండాలి. అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. సో నందమూరి ఫ్యాన్స్ తో ఫుల్ నిండిపోయింది కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్లి ఆడవాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆడవాళ్ళ గురించి అని చెప్పాను కదా, సో వాళ్ళనైతే మీట్ అవ్వడం జరిగింది. ఒక ఫ్యాన్, బీభత్సమైన ఫ్యాన్, నేను ఫ్యాన్ ని, నా ఫ్రెండ్ కి తోకలా నేను వచ్చానని కూడా చెప్తున్నారు. హలో అండి. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి అండి. కర్నూలు నుంచి ఈవెంట్ కోసం. ఓ మై గాడ్. సో ఏమో ఉంటుందని అనుకుంటున్నారు లోపల, అంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్, చూడగలుగుతారా లేదా? ఎలా ఉన్నా చూడాలనేసి, కనిపించినా కనపడకపోయినా ఒక గ్లింప్సం కోసం అనేసి వస్తాను. యా, సో టు సీ ఎన్టీఆర్ అండ్ హిస్ బ్రదర్. సో యా, ఎంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చింది. మీరు కర్నూలులో ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఓన్లీ ఫర్ దిస్ ఈవెంట్? మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడికి రీచ్ అయ్యి రావడానికి దాదాపు ఒక 3 hours గా వెయిట్ చేస్తానే ఉన్నాం. ఈ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారా? తిన్నారా? తిన్నామండి. యా, కాంట్ వెయిట్ ఫర్ ద ఈవెంట్ టు స్టార్ట్. ఓకే. సో కర్నూలు నుంచి వచ్చారు, మీ ఫ్రెండ్ కూడా కర్నూలు నుంచి వచ్చారా? హలో తమ్ముడు, ఎక్కడి నుంచి తమ్ముడు? కర్నూలు నుంచే తమ్ముడు. ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నావు తమ్ముడు లోపలికి వెళ్ళడానికి? కత్తిస్తే అలా కోసేసుకుంటాడు. అన్నం చూడడం లైఫ్ లైన్ డ్రీమ్ లైఫ్ టైం. సో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడమే కాకుండా ఆయనతో ఫోటో దిగే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? మా ఇంట్లో ఇంత పెద్ద ఫ్రేమ్ ఉంటది, మా ఇంట్లో ఫ్రేమ్ అంతా తీసేసి ఓన్లీ అది మెయిన్ గేట్ దగ్గర పెట్టేస్తాం. దేవుడి పట్టాల పక్కన పెట్టుకునే అంత రేంజ్ ఉంది.
ఆ రేంజ్ లో ఉంది అతని అంతగా ఫ్యాన్ ఆయనకు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ ఎంజాయ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబోతుంది. సో ఇక్కడ మొత్తం అంతా గోలగోలగా ఉందన్నమాట. కొంచెం ఫ్రస్ట్రేట్ కూడా అవుతున్నారు. సో ఇక్కడ ఏదో డిస్కస్ జరుగుతుంది. లెట్స్ సీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వచ్చారు ఇక్కడికి. ఈ రోజు కళ్యాణ్ రామన్న తారక్ అన్నయ్య ఇద్దరిని ఒకే స్టేజ్ మీద చూడబోతున్నాము. చాలా కాలం తర్వాత తారక్ అన్నని ఈ స్టేజ్ మీద చూడబోతున్నాం. మాకు చాలా చాలా ఆనందం ఫ్యాన్స్ పరంగా. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అదే విధంగా అన్నయ్య కోసం అన్నయ్య కోసం చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. మేము ఖమ్మం నుంచి వచ్చామమ్మా. చాలా ఆయన కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నాము. ఎన్టీఆర్ అన్న కోసం వెయిటింగ్ చేసే ఫ్యాన్స్ లో నేను ఒక వీరాభిమానిని. చాలా మంది ఫ్యాన్స్ ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, ఆంధ్ర, ఇప్పుడు కర్ణాటక, ఆల్మోస్ట్ అక్కడ నుంచి చాలా దూరం నుంచి ఫ్యాన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. చాలా మంది చాలా ఆనందంతో అన్నయ్యని చూద్దామని ఎదురు చూస్తున్నారు. మేము కూడా అతని కోసం ఎదురు చూస్తున్నాము. ఎన్టీఆర్ అన్న గురించి ఒకటే ఒక మాట, అయోధ్యలో ఆ రామయ్య, మా గుండెల్లో మా తారక రామయ్య. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇదే విధంగా అన్నయ్య చెప్పినట్టే నేను కూడా ఒకసారి చెబుతున్నాను. ఇక్కడికి ఎంతమంది అయితే వచ్చారో ఫ్యాన్స్, వాళ్ళు షేప్ గా మీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, ఏ ఇబ్బంది పడకండి అని కూడా నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెబుతున్నాను. ఓకే, సో వాళ్ళంతా ఒక గ్యాంగ్ లా వచ్చారనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గేట్ బయట ఇంత ఎంజాయ్మెంట్, ఇంత పీక్స్ లో అరుస్తున్నారంటే ఒక్కవేళ లోపల సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక వచ్చారంటే జై బాలయ్య, జై ఎన్టీఆర్ అనుకుంటూ ఈ నినాదాలతోనే ఫుల్ రేకెత్తిచ్చేస్తారు అనిపిస్తుంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఎలా జరుగుతుందో మొత్తం చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? హైటెక్ సిటీ. ఇక్కడ నుంచే వచ్చారా? ఓకే, అంటే చాలా మంది చాలా దూరాల నుంచి వస్తున్నారు. మీకు ఇంకా యాక్సెస్ ఎక్కువ కాబట్టి ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా రోజుల తర్వాత చూసినాం అన్నయ్యని. లోపలికి ఇంకా ఎందుకు వెళ్ళలేదు? మీ దగ్గర పాస్ ఉన్నట్టు కనిపిస్తుంది. లోపల ఆయన ఆల్రెడీ ఉన్నారు అందరు. మీరు బయట ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటున్నా? బయట క్రౌడ్ కూడా చూడాలి కదా అప్పుడప్పుడు. ఓకే, అచ్చంగా బయట క్రౌడ్ ని కూడా చూసి ఎంజాయ్ చేయాలనా? మీరు ఎక్కడి నుంచి? సో అందరూ సో ఇంకొంతమంది ఫ్యామిలీస్ తో సహా వచ్చారనమాట. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. ఓకే, హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ మాధపూర్ నుంచి అండి. ఓకే, సో లోపలికి వెళ్ళడానికి పాసెస్, బాటిల్స్ అన్ని రెడీయా? ఆల్ రెడీ అండి, జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎంట్రీ అంతే. ఓకే ఓకే, లోపలంతా జోష్, అన్నతో ఫుల్ జోష్ లో ఉండాలి. అన్న కోసం అందరం వచ్చేసాం, మీరంతా రావాలి. ఇంకా ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, తర్వాత విజయశాంతి గారు, వీళ్ళందరూ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉంటారనమాట. ఒకవేళ వాళ్ళతో గనక ముగ్గురులో ఒక్కళ్ళతోనే పిక్ తీసుకోవాలి అనే ఛాన్స్ వస్తే ఎవరితో తీసుకుంటారు? అది కష్టం అండి, ఎందుకంటే లెజెండరీ యాక్టర్ విజయశాంతి గారు ఉన్నారు. సో ఆమెను కాదని మనం ఎవరు చెప్పలేం. తర్వాత ద గ్రేట్ ఎన్టీఆర్ గారు. సో దిగితే ముగ్గురుతో దిగాలి, లేదంటే ముగ్గురు అందరితో హాయ్ అని చెప్పాలి అంతే. వెరీ నైస్. గ్రూప్ పిక్చర్ ఎలా లేదు, ఓన్లీ ఒక్క పిక్చరే అంటే అయితే ఎన్టీఆర్ టైగరే. అన్డౌటెడ్లీ టైగర్ అంటున్నారు. హాయ్ అండి. మీ అక్కతో మాట్లాడతాను. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రాపర్ గుంటూరు, ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటాం. ఓకే ఓకే, సో లోపలికి వెళ్ళడానికి అంటే ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంచెం సేపే ఉంది. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా, వెళ్తారని అనుకుంటున్నారా ముందు? మేము వెళ్ళకపోయినా అఫ్ కోర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎక్సైట్మెంట్ గానే ఉంటాం ఎన్టీఆర్ చూడడానికి, అఫ్ కోర్స్ కళ్యాణం చూడడానికి. మేము వాళ్ళిద్దరి కోసమే వచ్చాము చూడడానికి. ఎప్పుడన్నా ఇంతకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ చూసే ఛాన్స్ అయితే ఎప్పుడన్నా వచ్చిందా? ఇదే ఫస్ట్ టైమా? లేదు, ఇదే ఫస్ట్ టైం నేను రావడం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. ఓకే ఓకే, మరి మీ దగ్గర పాసెస్ ఉన్నాయా? ఉన్నాయండి. చూపించండి. ఓ మై గాడ్, ప్యాకింగ్ చేసి లోపల ఏదో ఇస్త్రీ చేసి తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. సో వివిఐపి పాస్ తో రెడీగా ఉన్నారు. సో చూపించండి మా వాళ్ళకి. ఓకే, నాట్ జస్ట్ వివిఐపి, ఇట్స్ ఎంఐపి పాస్ కూడా. ఓకే, సో మీకు కూడా అదే సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండి ఒకవేళ అడిగితే ఎవరిని, అంటే ఫోటో కోసం ఛాన్స్ వస్తే ఎవరితో తీసుకుంటారు? నేనైతే జూనియర్ ఎన్టీఆర్ తో తీసుకుంటాను.
మేము కూడా అదే ఆశిస్తున్నాం. సో ఐ సో విష్ యూ గెట్ అ పిక్చర్. ఓకే, సో జూనియర్ ఎన్టీఆర్ కోసమే వీళ్ళందరూ కూడా వచ్చారని చెప్తున్నారు. సో డై హార్డ్ ఫ్యాన్ అంట, వాళ్ళ ఫ్రెండ్స్ ప్రమోట్ చేస్తున్నారు. సో హాయ్ అండి. కోసి ఇచ్చేస్తా గుండె. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను మాదాపూర్. ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు లోపలికి? ఫుల్ ఎక్సైటెడ్. అన్నది అలా కలవాలి, ఫోటో దిగాలి, అదే ఏం నాకు. అన్న మాట్లాడుతుంటే అరవదా? మస్తు గడుస్తాం, మొత్తం దద్దరిల్లిపోతుంది ఆడ, మొత్తం హాల్ మొత్తం అదిరిపోతుంది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి? నేను ఒక 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా. ఓకే, passes అన్ని రెడీ అన్ని రెడీ ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళడానికి వెయిటింగ్. ఓకే, ఫుల్ రెడీగా ఉన్నాము జోష్ లో పాలు పంచుకోవడానికి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఇంకొంచెం సేపట్లో లోపలికి వెళ్తామని వాళ్ళు కూడా హోప్ తో ఉన్నారు. సో లెట్స్ సీ.